దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, శ్రేష్టమైన సమయంలో యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ప్రియమైన దేవుని సంఘం, ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు పలుకుచున్నది యెఫున్నె కుమారుడైన కాలేబు చేసిన మనవిగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులకు కనాను దేశంలోని ఆ ప్రాంతాల్లోని స్వాస్యములను యెహోషువ చీట్లు వేసి పంచిపెడుతున్న సందర్భంలో యెహోషువ తోటి దాసుడైన సమకాలికుడైన కాలేబు జనుల హృదయము కరుగుజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని అనే మాటను తెలియజేస్తున్న సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, కాలేవ్, కాల్ అండ్ లవ్, దేవుని యొక్క పిలుపు మరియు దేవుని ప్రేమ అనేవి ఈ యొక్క పేరులో ఉన్న పదాలు మనకు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాలేబు సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 14వ అధ్యాయము 6 నుంచి 11 వరకు కూడా కాలేబు ఏ విధంగా అయితే దేవుని యొక్క మార్గాన్ని నిండు మనసుతో అనుసరించాడో, పూర్ణ మనసుతో మంచి మనసు కలిగి ఆ విధంగా సహకరించాడో, ఈ యొక్క మాటల ద్వారా 6వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా ఈ మాటలు మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, 14వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి అనే మాటను చూస్తూ ఉన్నాం. మరొకసారి ఇక్కడ చూస్తున్నాం, నిండు మనసుతో అనుసరించాడు. మరలా 10వ వచనాన్ని కూడా చూసినప్పుడు, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నుండి నడిచిన ఈ 40 ఏండ్లు ఆయన నన్ను సజీవుడుగా కాపాడి ఉన్నాడు. కాలేబు ఏ విధంగా తనకు తోడై ఉన్న దేవుణ్ణి తను మహింపరుస్తూ ఉన్నాడో చూస్తూ ఉన్నాం. అలాగే 11వ వచనంలో కూడా మనం గమనించినప్పుడు, మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలము, నేటి వరకు నాకు అంత బలము అనే మాటను కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మారని దేవుడు మారని కృపను నా ఎడల చూపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా కాలేబు ఇక్కడ గుర్తు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 12వ వచనం కూడా మనం గమనించినట్లయితే, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, ఈ కొండ ప్రదేశం నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారం గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్నప్పటికీ వాటిని స్వాస్యము చేసే దేవుడు, వాటిని స్వతంత్రించగలుగునట్లు నాకు తోడు ఉన్న దేవుడు నాకు అవి అనుగ్రహిస్తాడు. కాబట్టి యెహోషువకు కాలేబు ఈ విధంగా తెలియజేస్తున్న విధానం మనం గమనిస్తూ ఉన్నాం. కాలేబు కొరకు ఆలోచించినప్పుడు నిండు మనసు, నమ్మకము, ప్రార్థన, దేవుని యొక్క బలము అవన్నీ ఎరిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ద స్పెషల్ క్వాలిటీస్ ఆఫ్ కాలేబ్ అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక కొండ ప్రాంతాన్ని, అరణ్య ప్రాంతాన్ని, బలమైన జాతి ఆక్రమణలో ఉన్న ప్రాంతాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన సిద్ధపడుతున్న విధానం గమనిస్తే ఆయన ఒక మాట మనకు గుర్తు చేస్తున్నాడు. నాటి నుంచి నేటి వరకు కూడా నేను నిండు మనసుతో అనుసరించాననే మాట మనం చూస్తున్నాం. హోల్ హార్టెడ్లీ అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో మనం గమనించవలసిందిగా కాలేబు యొక్క జీవితంలో జరిగిన ఈ మాటలు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, యేసు ప్రభువునందు మనకున్న విశ్వాసము, మనం కొనసాగుతున్న జీవితంలో నిండు మనసు కలిగి అనుసరించుట అనేది ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6 వచనాలు మనం గమనించినట్లయితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అనే మాట మనం చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనంలో కూడా చూసినట్లయితే, మీరు నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఇవన్నీ కూడా నిండు మనసుతో అనుసరించుట అనే మాటలో ఆ వాక్య ధ్యానంలో భాగంగా మొట్టమొదటగా నిండు మనసుతో విశ్వసించాలి, పూర్ణ హృదయంతో విశ్వసించాలి. ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా తండ్రి యొద్దకు చేరలేము. ఆయనే మార్గము, ఆయనే నిత్య జీవముకు దారి అనే విషయాన్ని నిండు మనసుతో విశ్వసించితేనే తప్ప మనం గమ్యానికి లేకపోతే వాగ్దాన భూమికు పరమ యెరూషలేముకు మనం చేరలేము అనే విషయాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, వినుట వలన విశ్వాసము కలుగును,
వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును. చాలాసార్లు మనము దేవుని యొక్క వాక్యాన్ని వినినప్పటికీ ఆ పూర్ణ హృదయంతో నిండు మనసుతో మనము విశ్వసించలేకపోయిన విధానాన్ని బట్టే మనం అనేక మార్లు తడబాటుకు గురి అవుతూ ఉన్నాం. జీవితంలో ఆందోళనకు మనం గురి అవుతున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో నిండు మనసుతో అనుసరించుట అనగా నిండు మనసుతో లేదా పూర్ణ హృదయంతో విశ్వసించుట. కాలేబు ఆ విధంగా నిండు మనసుతో విశ్వసించాడు కాబట్టే అంతకాలము ఆ దేవాది దేవుని గమ్యాన్ని ఆయన చేరగలిగాడనే విషయాన్ని ఈ మాట మనకు గుర్తు చేస్తూ ఉన్నది. అందుకనే విశ్వాసమును నడుచుటియే నిండు మనసు కలిగి అనుసరించుట. ప్రియమైన దేవుని వాళ్ళరా, విశ్వాసము అనున్నది సందేహమునకు చచ్చినది, డెడ్ టు డౌట్. సందేహం ఉంటే అది చచ్చిన విశ్వాసమే. విశ్వాసం అనున్నది నిరాశకు చెవిటిది, డెఫ్ టు డిస్కరేజ్మెంట్. నిరాశ ఉండేటప్పుడు ఎంతటి విశ్వాసమైనా అది నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది. అందుకని విశ్వాసములో సందేహానికి తావు ఉండకూడదు, విశ్వాసములో నిరాశకు చోటు ఉండకూడదు. అలాగే విశ్వాసము అనున్నది ఇబ్బందులకు మోగది, డమ్ టు డిఫికల్ట్స్. ఇబ్బందులు వచ్చేటప్పుడు విశ్వాసాన్ని ప్రకటించలేని పరిస్థితిలో ఉంటాం, విశ్వాసము గురించి మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాం. నిరాశలో ఉండేటప్పుడు విశ్వాసము గూర్చైన మాటలు మనకు వినిపించవు. విశ్వాసము నిండు మనసు కలిగి ఉండుట, అందులో సందేహానికి తావు ఉండకూడదు, అందులో నిరాశకు చోటు ఉండకూడదు, అందులో ఇబ్బందులు అయినా సరే లెక్క చేయని విధానంలో అధిగమించగలగాలి. అప్పుడు నిండు మనసుతో విశ్వసించగలుగుతాం. తద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మనం చేరగలుగుతాం, ఆ మార్గంలో కొనసాగించబడతాం. అలాగనే మనం చూసినప్పుడు ప్రభువును పూర్ణ హృదయముతో ప్రేమించుట. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5-7 వచనాలు మనం గమనించినట్లయితే, ఆ హేతువు చేతునే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తినందు ప్రేమను, ప్రేమనందు దయను అమర్చుకొనుడి అనే మాటను చూస్తూ ఉన్నాం. ప్రేమను, దయను ఇవన్నీ అమర్చుకునండి. ప్రియమైన దేవుని వారి శ్రేష్టమైన సమయంలో నిండు మనసు కలిగి ఉండుట అన్నప్పుడు పూర్ణ హృదయముతో ప్రేమించుట. పూర్ణ హృదయంతో ప్రేమించుట అనగా అక్కడ మనం చూస్తూ ఉన్న ప్రియమైన దేవుని వాళ్ళరా, పూర్ణ జాగ్రత్త గలవారే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, దయ ఇవన్నీ అమర్చుకున్నప్పుడు పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించగలుగుతాం. నిండు మనసుతో అనుసరించుట అనే మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిండు మనసుతో అనుసరించుటంటే నిండు మనసుతో ప్రేమించడు, నిండు మనసుతో తోటి వారిని ప్రేమించడు. ప్రభువారు తన యొక్క నిండు మనసుతో మనల్ని ఏ విధంగా ప్రేమించి ఆ యొక్క శిలువ కార్యము జరిగించి మన కొరకే ప్రాణము అర్పించారో అట్టి ప్రేమను, అట్టి గొప్ప ప్రేమను పూర్ణ హృదయం మనం కలిగి ఉండాలి. అదే నిండు మనసుతో కలిగి ప్రేమను కలిగి ఉండుట. ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 12వ వచనంలో కూడా రాయబడిన మాట నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి, ఆయన పూర్ణ హృదయంతో ప్రేమించి అనే మాటను పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ అనే మాటలను ఈ లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, నిండు మనసు కలిగి ఉండుట అనగా పూర్ణ హృదయంతో విశ్వాసము, పూర్ణ హృదయముతో ప్రేమించుట. అలాగే 3వ మాటను మనం చూసినప్పుడు ప్రభువుకు పూర్ణ మనసుతో లోబడుట. పూర్ణ మనసు కలిగి మనపూర్వకంగా అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేమ ద్వారా లోబడడం నేర్చుకుంటాం. ఎవరైతే లోతైన ప్రేమను కలిగి ఉంటారో, ఎవరైతే పూర్ణ హృదయముతో ప్రభువుని ప్రేమిస్తారో వారే లోబడతారు. అందుకని నీ పూర్ణ హృదయముతో నీ ప్రభువుకు నువ్వు లోబడుట అనేది నిండు మనసు కలిగి అనుసరించుట అనే ఆధ్యాత్మిక భావనను తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పూర్ణ ఆత్మతో లేదా పూర్ణ మనసుతో లోబడటం, ప్రేమ కలిగిన వాడే లోబడతారు. దేవుడు ప్రేమించుతున్నాడు అని గ్రహించగలిగితే దేవునికి మనం లోబడతాం. ఆ ప్రేమ గొప్పది, విలువైనది అని గ్రహించగలిగితే మనం లోబడతాం. ఆ ప్రేమ కలిగి నడుచుతాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే మనము వాక్యానికి లోబడాలి, ఆయన స్వరానికి లోబడాలి, ఆయన సన్నిధిలో నిత్యము వినిపింపబడే పరిశుద్ధాత్మ నడిపింపుకు మనము లోబడాలి. లోబడుట అనేది
నిండు మనస్సు కలిగి అనుసరించుట, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని సన్నిధిలో లోబడుతూ విధేయత చూపుతూ ముందుకు సాగాలి అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో మనం చూస్తున్నాం. మూడవ మాటలు మనం చూసినప్పుడు నిండు మనసు అనే మాటను ఆలోచించినప్పుడు పూర్ణ మనసుతో లోబడుడి. మనము లోబడితే దాసులము, మనము దాసులమైతే మనము ప్రభువులకు విధేయులము, మనము సైనికులమైతే సైన్యాధిపతికి విధేయులము, మనము కుమారులమైతే ఆ తండ్రి అయిన దేవునికి కుమారులము లేదా విధేయులము, మనము పరిశుద్ధులమైతే దేవునికి విధేయులము. విధేయత అనగా లోబడుట. దాసులము, సైనికులము సర్వ సైన్యాధిపతికి లోబడాలి, కుమారులము తండ్రి ప్రేమకు లోబడాలి, పరిశుద్ధులము పరిశుద్ధుడైన దేవునికి లోబడుతూ ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, పూర్ణ మనసుతో లోబడుడి, పూర్ణ బలముతో ప్రభువును సేవించుడి, నిండు మనసుతో ప్రభువును సేవించుడి. కాలేబు కూడా నిండు మనసుతో ఆయన బయలుదేరిన ప్రారంభం నుంచి విజ్ఞప్తి చేసినంత వరకు కూడా నిండు మనసుతో ఆ సేవ చేసి సేవించి ఆ శ్వాసాన్ని అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొండ ప్రాంతమైన బలమైన శత్రువులు అక్కడ ఉన్నప్పటికీ వాటిని జయించగలుగుతామని విశ్వాసంతో నిండు మనసుతో ఆయన అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయం లోబడుట అనేది యుక్తమైన సేవకు నిదర్శనం. ప్రేమించుట లోబడుట నేర్పిస్తుంది, లోబడుట సేవను యుక్తమైన సేవను నేర్పిస్తుంది. కాబట్టి శ్రేష్టమైన సమయంలో ఆయన మాటలు మనం గమనించినట్లయితే ఆయన్ని ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించి అనే మాట మనం చూస్తున్నాం. పూర్ణ మనసుతోనూ సేవించుట, నిండు మనసు కలిగి సేవించడం, సేవ చేయడం. ఏ విధానంలోనైనా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సేవకులను పంపించే విధానంలోనైనా సేవకుల కొరకు ప్రార్థన చేసే విధానంలోనైనా నిండు మనసు కలిగి సేవించుట అనే మాట మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినప్పుడు మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకు కాక క్రీస్తు దాసులము అని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా చేయుడి, ప్రభువుకు చేసినట్లు ఇష్టపూర్వకంగా చేయుడి అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనపూర్వకంగా సేవ చేయుడి, ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ప్రభువును మెప్పించినట్లుగా చేయాలి కానీ మనుషులను మెప్పించినట్లుగా కాదు అని ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. ప్రియమైన దేవుని వారలారా, మన యొక్క సేవ, మన యొక్క ప్రార్థన, మన యొక్క పాలిభాగము ప్రభువుకు ఇష్టమైనదిగా మనపూర్వకంగా సేవకుల కొరకే ప్రార్థన చేయాలి, మనపూర్వకంగా సంఘం కొరకే ప్రార్థన చేయాలి, మనపూర్వకంగా మిషనరీస్ను బలపరచాలి. మనపూర్వకంగా చేసిందే యుక్తమైన సేవ. సనుగుడు గొనుగుడు లేకుండా పూర్ణ హృదయముతో ఆయన సేవకులను ప్రేమించి ఆయన సేవను కలిగి ఉంటూ ముందుకు సాగాలని ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, 4వ విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రభువును పూర్ణ మనసుతో సేవించుడు. ఆ పూర్ణ మనసు సేవించుడు ద్వారా యుక్తమైన సేవ, అమూల్యమైన సేవ, గొప్ప సేవను మనము చేయగలుగుతామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం చేస్తున్నవి నిండు మనసుతో హార్ట్ఫుల్లీ అనే మాటను చూస్తున్నాం. మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేయగలుగుతున్నామా? అది సంఘంలోనైనా, అది సువార్త పరిచర్యలోనైనా, లేకపోతే అది ఇతరులకు సహాయం చేసే విధానంలోనైనా పూర్ణ మనసుతో చేసే గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉండటం ఎంత ధన్యతో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని చూసినట్లయితే, కాబట్టి మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయుడి, పూర్ణ మనసుతో దేవునిని మహిమపరచుడి. ప్రియమైన దేవుని వల్ల మొట్టమొదటి విశ్వాసం అని పూర్ణ మనసుతో విశ్వసించుట వలన దేవుని ప్రేమించుట వలన ప్రభువుకు లోబడుట వలన ప్రభువును సేవిస్తాం. ప్రభువును సేవిస్తే నిజంగా ప్రభువుని మహింపరుస్తాం. నిండు మనసుతో పూర్ణ హృదయంతో ఆయన మహింపరిచేవారం అవుతాం. నిజమే, మనం కలిగి ఉన్న విశ్వాసం ద్వారా కానీ, మనం కలిగి ఉన్న ప్రార్థనా జీవితం ద్వారా కానీ, మనం చేస్తున్న పని ద్వారా కానీ, మనం గుప్పిడి విప్పుతున్న విధానాన్ని బట్టి ప్రభువు నామానికి మహిమ కలుగుతూ ఉంది. అనేక ఆత్మలు రక్షించబడుతూ ఉన్నాయి, మారుమూల ప్రాంతాలు కదిలించబడుతూ ఉన్నాయి.
వీటన్నిటి యొక్క విధానం చూస్తే పూర్ణ మనసుతో మహిమపరచుట. కాలేబు నిండు మనసుతో తన యజమానుని నమ్మాడు, విశ్వసించాడు. కాలేబు నిండు మనసుతో తన యొక్క యజమానుని ప్రేమించాడు. కాలేబు నిండు మనసుతో తన యజమానునికి లోబడ్డాడు. కాలేబు నిండు మనసుతో తన ప్రభువును సేవించాడు. కాలేబు నిండు మనసుతో తన ప్రభువును నిత్యము మహిమపరిచాడు. అందుకనే కాలేబు తను పొందుకున్న స్వాస్యాన్ని తన సంతతి కొరకు స్వతంత్రించుకున్నాడు. ఈ దినాల్లో మనము అనేక గ్రామాలని స్వాస్యంగా పొందుకోవాలి. సేవకులు అడుగుపెట్టిన గ్రామములన్నీ కూడా కొండ ప్రాంతాలైనా మెట్ట ప్రాంతాలైనా కఠిన జనులు ఉన్నా సరే కాలేబు స్వాస్యము పొందుకున్న రీతిలో మనము నిండు మనసుతో మన యజమానులకు దాసులమైతే, సేవించిన వారమైతే, ప్రేమించిన వారమైతే, మహిమపరిచిన వారమైతే ఈ స్వాస్యాలను పొందుకుంటాం, గ్రామాలను స్వతంత్రించుకుంటాం అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభువు అట్టి కృపలు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన. ప్రభువా, పరిశుద్ధులైన దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన సమయంలో ఇదిగో నాయన, కాలేబు జీవితాన్ని బట్టి నిండు మనసుతో తన యొక్క ప్రభువుని విశ్వసించాడు, నిండు మనసుతో తన ప్రభువుని ప్రేమించాడు, నిండు మనసుతో తన ప్రభువుని సేవించాడు, నిండు మనసుతో తన ప్రభువుకు ఎల్లప్పుడూ లోబడ్డాడు, నిండు మనసుతో తన ప్రభువును మహిమపరిచాడు. తద్వారా తను అడిగిన స్వాస్యాన్ని పొందుకున్నాడు, స్వతంత్రించుకున్నాడు అనే మాటను మీరు మాకు గుర్తు చేశారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, నిండు మనసుతో సేవకులమైన ఆయన ఇదిగో తండ్రి మాకు సహకరిస్తున్న కుటుంబాల ద్వారా మేము అడుగుతూ ఉన్నాం. మేము అనేక గ్రామాలను స్వతంత్రించుకోవడానికి, అనేక ఆత్మలను సంపాదించుకోగలగడానికి నిండు మనసుతో సేవ చేసే విధానాన్ని, నిండు మనసుతో మిమ్మల్ని నమ్మే విధానమును, నిండు మనసుతో మా సేవలు ముందుకు సాగే గొప్ప కృపను మాకు దయచేయండి తండ్రి. అవును ప్రభువా, నిండు మనసుతోని మేము ఈ పనులు చేయగలిగితేనే మీ నామము మహిమపరచబడుతుందని నమ్మి మా ప్రియులందరినీ కూడా ఆ కుటుంబాల్లో అన్ని విషయాల్లో వారి నిండు మనసుతో మిమ్మల్ని స్తుతించే వాళ్ళగా, నిండు మనసుతో మిమ్మల్ని కొనియాడే వాళ్ళగా, మీకు నాయన యుగ తండ్రి మహిమ చెల్లించే వాళ్ళగా జ్ఞాపకం చేసుకోమని, ప్రోగ్రాం నాయన చూస్తున్న మా ప్రియులందరినీ ఆశీర్వదించమని మీకే స్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. నా పేరు మర్రి రమణ. మా సొంత గ్రామం రేగల్ గ్రామం. టీచర్గా నేను అరకువేల్లో పనిచేస్తున్నాను. 2003లో విశ్వవాడలో 100 రూపాయల స్పాన్సర్తో చేరాను. ఈరోజు మరి నెలకి 4000 రూపాయలు మేము స్పాన్సర్గా ఇస్తున్నాము. ఇండివిజువల్గా ఇచ్చిన కానుకలు కానీ వారి రిసిప్ట్ రూపంలో మరి అది ఆ విశ్వానికే వాటిని సమర్పించి దాని ద్వారా మరి పరిచర్యని కొండ ప్రాంతంలోని లోయ అనే కాకుండా అన్ని రకాల జాతుల మధ్య మరి సువార్త ప్రకటించబడుతుంది. అనేక మంది గిరిజన ప్రాంతంలో మా ప్రజలు దేవునిలో వచ్చి వారు అభివృద్ధి చెందడానికి చదువులో కానీ, వ్యవసాయంలో కానీ, వ్యాపారం గల అన్ని రకాలుగా వాళ్ళు ముందుకు రావడానికి దేవుని సువార్త మాకు చాలా నచ్చిందని సాక్ష్యాన్ని మీ ముందు పంచుకుంటున్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి కూడా సువార్త అందాలి అన్న భావము విశ్వాణి పరిచర్యలో ఉంది. అది మాకు చాలా నచ్చింది. ఆ విధంగా మరి మన భారతదేశాన్ని, మా రాష్ట్రాలు అన్నీ కూడా విశ్వాణిలో అభివృద్ధి చెంది దేవుని తెలుసుకొని ముందుకు మరి సమాధానంతో సాగుతాయని ముగిస్తున్నాం.